నమస్తే, నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. ఈరోజు మనతో ప్రేరణజీ ఉన్నారు. నమస్తే ప్రేరణజీ. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. నేను అనుకుంటాను మీరు చాలా బాగుంటారని. ప్రేరణజీ, మీరు చాలా అంశాల గురించి మాట్లాడతారు, అది కూడా నిర్భయంగా మాట్లాడతారు. సో ఈరోజు మన టాపిక్ దర్గాల గురించి. నేను విన్నాను కాశీలో కూడా దర్గా ఉంది అని, అది నిజమేనా? అవునండి. ఎందుకంటే మీరు చూడండి, నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అన్ని చోట్లు ఎక్కడ గుడి ఉందో గుడిని పలగొట్టి అయినా మాస్క్లు చేశారు, లేకపోతే గుడి లోపట దర్గాలు ఉన్నాయి. అంటే కాశీలో ఉంది ఇప్పుడు? అవునండి, కాశీలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక యంగ్స్టర్స్ కోసం ఇది చెప్తున్నాను. దిస్ అ వెరీ 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 గుడ్ బుక్. ఇట్స్ అ మస్ట్ రీడ్ ఫర్ ఆల్ హిందూస్. దీని గురించి చదవాలంటే డాక్టర్ మీనాక్షి జైన్ గారు, పద్మశ్రీ, she's a renowned historian. She's written a fabulous book called Flight of Deities. Okay. Flight of Deities ఒక బుక్, అండ్ డాక్టర్ విక్రమ్ సంపత్జీ ఒక బుక్ రాశారు కాశీ గురించి. అది మీరు చదివితే ఈ కాశీ గురించి వివరంగా తెలుస్తుంది. అండ్ డాక్టర్ మీనాక్షి జైన్ అయితే అందరూ కాశీ, మథుర, రామ్లల్లా, అయోధ్య అన్నిటి గురించి రాశారు. సో కాశీది మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. సో కాశీలో అక్కడ స్థల పురాణం ఏముంది అంటే, కాల్భైరవ్ బాబా బ్రహ్ముంది తల నరికేసిన తర్వాత, 5వ తల బ్రహ్మహత్య ఆయనకి పాతకం అయితే, ఆ చెయ్యి బ్రహ్మది 5th తల ఆయన చెయ్యికి అతుక్కుంది. భైరవ్ బాబా భైరవ్ బాబా చెయ్యికి బ్రహ్మదేవుని 5వ తల అతుక్కుంది. సో ఆయన ఆ బ్రహ్మహత్య పాతకంని తొలగించడాని కోసం ఆయన చాలా చోట్లు పుణ్యక్షేత్రాలు వెళ్ళారు, చాలా తపస్య చేశారు, కానీ అది పోట్లేదు. ఆయన వెళ్ళి కాశీలో పుణ్యక్షేత్రంకి వెళ్ళిన తర్వాత, అక్కడ గంగాలో స్నానం చేసిన తర్వాత, ఏ చోట్లో బ్రహ్మదేవుని తల పడిందో అది మనకి అన్నిటికన్నా పుణ్యక్షేత్రం, పవిత్ర భైరవ్ బాబాది కదా. అక్కడ కూడా దర్గా ఉందండి. ఓకే, అక్కడ కూడా దర్గా ఉంది. ఇప్పుడు మనం న్యూస్ ఈ 15-20 డేస్లో, మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్, నేను మీకు చెప్పడం ఏంటి, కానీ ఒక అతన్ని బీజేవైఎం నుంచి గౌడ్ గారిని రిమాండ్లోకి తీసుకెళ్లారు 14 days. వేములవాడ దర్గా ఇష్యూ కదా, ఈ వేములవాడ. సో మనకి అలాంటిది మన తెలుగు స్టేట్స్లో కూడా చాలా చూస్తాం. కాశీలో మీరు చెప్పారు కాబట్టి నేను ఈ స్థల పురాణం ఇదంతా చెప్పాను, కానీ ఇక్కడ మన తెలంగాణలో వేములవాడలో దర్గా ఉంది. మన ఆలంపూర్ జోగులాంబ టెంపుల్లో కూడా అలావి మనకి కనిపిస్తాయి. ఇప్పుడు ఈ వేములవాడదైతే చాలా ప్రామినెంట్. ఎప్పుడు అది సమ్మక సారక జాతర అయినా, లేకపోతే మేడారం, మేడారం బతుకమ్మ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి అండ్ రాజరాజేశ్వరి దేవి అని అమ్మవారిని ఫస్ట్ మొక్కిన తర్వాతనే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉండే పుష్కరిణిని ధర్మగుండం అంటారు. సో అది చాలా మనకి ఈ తెలంగాణలో ఎస్పెషలీ వేములవాడ మనకి సౌత్ కాశీ, దక్షిణ కాశీ అని చెప్పుకుంటాం. ఆల్మోస్ట్ అందరూ తెలంగాణ వాళ్ళు అక్కడ వేములవాడకి ఖచ్చితంగా వెళ్తారు. అతి పురాతనమైన గుడి, అక్కడ కూడా చాలా పురాతనమైనది. అవును, అసలు మీరు దాని హిస్టరీ గురించి మీరు ఆలోచిస్తే కొందరు 8th century అంటారు, కొందరు 11th century అంటారు. ఆ ఆర్కిటెక్చర్ ఎంత అందంగా ఉంది, నగారా స్టైల్ ఆర్కిటెక్చర్ ఉంది. అతి పురాతనమైన వేములవాడ చాళుక్యస్, తెలంగాణ చాళుక్యస్ కట్టినది. దాని స్థల పురాణం ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. అక్కడ దేవుడి పేరు కూడా నీలలోహిత, యజుర్వేద కాలం నుంచి వచ్చిన పేరు అది. పరీక్షిత్ మహారాజ్ వాళ్ళ గ్రాండ్ సన్
రాజనరేంద్ర కట్టారు, ఎంత మనం వింటూ ఉంటాం. కానీ మీరు ఎక్కడైనా విన్నారా యూనో కల్పన గారుకి ఆ దర్గా హిస్టరీ ఏముంటుండొచ్చు అని? అసలు ఇప్పటికీ అసలు అది ఏమంటారు, అంత చిక్కని మిస్టరీ లాగా ఉంది. అక్కడ గుడి ఉంది, దర్గా ఉంది, అసలు ఏం తెలియదు. దాని గురించి అడుగుతున్నాను. అసలు దర్గా ఉంది తెలుసు, కానీ ఎందుకు ఉంది, దాని అసలు హిస్టరీ ఏంది అనేది చాలా మందికి తెలియదు. ఏదో వెళ్తాము, కొందరు నమ్మిన వాళ్ళు ఇక్కడ దర్గాని మొక్కేసి అక్కడికి వెళ్తారు, కొందరు నమ్మని వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ అక్కడ ఎందుకు ఉంది అనేది ఇప్పటికి తెలియదు. దాని మీద తెలుసు కాంట్రవర్షన్ అవుతుంది, దాని గురించి మాట్లాడిన వాళ్ళు మొన్ననే రీసెంట్గా చూసాం కదా, రిమాండ్లోకి వెళ్ళారు. అసలు ఏంటి అది స్టోరీ ఏంటి అసలు? సారీ కల్పన గారు, ఒక చిన్న స్మాల్ కరెక్షన్. ఆ దర్గాకి హిందువులు తప్ప ఇంకెవరు రారు. ఇది కరెక్ట్, నేను కూడా ఒప్పుకుంటాను. ఓన్లీ హిందువులే పోతారు. అవును, ఎందుకంటే మీరు మెజారిటీ ఇస్లాం మనం చూసామంటే అలా దర్గాలకి టోమ్స్కి వర్షిప్ చేయడం. ఇప్పుడు అల్లా అండ్ ప్రాఫెట్ మొహమ్మద్ పీస్ బి అపాన్ హిమ్ తప్ప వాళ్ళ పుస్తకంలో రాసింది ఇది క్లియర్గా, వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరిని మీరు మొక్కొద్దు, తల కూడా యూనో కిందికి తల వంచొద్దు, రైట్? సో ఇది వాళ్ళు చేసేది, దీన్ని వాళ్ళు స్పెసిఫిక్గా షిర్క్ అంటారు ఇస్లాంలో, ఇట్లా దర్గాకి వెళ్ళడం ఇవన్నీ. అలాంటిది దర్గా మన భారతదేశంలోనే ఎక్కువ ఉంది. ఈ సూఫిజం సాంప్రదాయం ఇప్పుడు మనం చూసుకున్నామంటే, సూఫిజం వాజ్ ఎ సాఫ్ట్ పవర్ ఆఫ్ ఇస్లాం. వాళ్ళు చాలా చక్కగా కవాలి పాడతారు, వాళ్ళందరితో మంచిగా ఉంటారు అనేసి ఇది చూపించుకుంటారు. కానీ మీరు కొద్దిగా దాని హిస్టరీ, ఇప్పుడు నేను చెప్పిన హిస్టారియన్స్, మన ఓన్ ఇండియన్ హిస్టారియన్స్, లెఫ్టిస్ట్ ఫారినర్స్ కాదు, అవర్ ఓన్ ఇండిక్ ఆరిజిన్ హిస్టారియన్స్ లైక్ డాక్టర్ విక్రమ్ సంపత్, డాక్టర్ మీనాక్షి జైన్, ఇలాంటి వాళ్ళది మనం బుక్స్ చదవాలి. యూనో డాక్టర్ బిబి లాల్, ఇలాంటి పాత వాళ్ళని వాళ్ళ పుస్తకాలు రీసెర్చ్ చేసామంటే, ఆల్ దీస్ ఇన్వేడర్స్ వాళ్ళు ఈ సూఫిజం ద్వారానే ఫోర్స్డ్ కన్వర్షన్స్ చేశారు. చాలా అట్రాసిటీస్, హిందూ టెంపుల్స్ డెసిక్రేషన్ చేయడం, కావాల్సుకునే టెంపుల్స్ని పలగొట్టి అక్కడ మాస్క్ చేయడం, లేకపోతే దర్గా అలా కట్టేయడం. ఢిల్లీలో నిజాముద్దీన్, ఇక్కడ అజ్మీర్లో చిస్తీ, ఇలా మన హైదరాబాద్లో కూడా అన్ని చోట్లు ఉన్నాయి. హిస్టారిక్లీ ఇప్పుడు మన వేములవాడకి తిరిగి మనం మాట్లాడామంటే, అక్కడ ఆ దర్గాలో ఉండే పర్సన్ పేరు హజరత్ బాగ్ సవార్ బాబా. ఓకే, పేరు లేదు. ఇప్పుడు లైక్ మొయినుద్దీన్ చిస్తీ, నిజాముద్దీన్ ఔలియా, ఇలా వాళ్ళు బరేల్వి లేకపోతే అదేంటి ద్యోబంది ఆరిజిన్స్ ఏదన్నా ఉంటాయి కదా. ఇప్పుడు మన ఇండియన్ ఆరిజిన్స్ ఏవి, బరేల్వి, ద్యోబంది, ఆ సెక్ట్కి సంబంధించిన వాళ్ళది ఏదో హిస్టరీ ఉంటుంది కదా, మరి ఇక్కడి నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, అలా ఏం లేదు. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఓన్లీ బాగ్ సవార్. బాగ్ అంటే టైగర్, సవార్ అంటే దానిపైన కూర్చొని వచ్చినట్టు ఆయన పేరు ఉంది, పులి మీద వచ్చినట్టు. నేను ఈ గుడికి వెళ్ళానండి. నేను అక్కడ ఉండే దే వాజ్ అ యంగ్ బాయ్ సిట్టింగ్ ఇన్ ద దర్గా, అండ్ అందరికి ఆ చీపురుతో కొట్టి నెమ్మలి రైట్, అండ్ దట్ తావీజ్లు యూనో 100 రూపీస్ అలా చిన్న. ఇప్పుడు యంగ్ పేరెంట్స్ వాళ్ళ చిన్న చిన్న బేబీస్తో రావడం, తీసుకెళ్లడం, దిష్టి తీపియడం, అలా మన హిందువులే. నేను ఒక్క ముస్లింని కూడా అక్కడ చూడలేను. నేను చాలాసేపు అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేసిన, ఆ అబ్బాయితో మాట్లాడాను. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి ఒంట్లో బాగాలేకపోతే హీ వాజ్ జస్ట్ ఆ రోజు హీ వాజ్ చిన్న అబ్బాయి వచ్చాడు. ఆ చిన్న అబ్బాయి తనకి ఎక్కువ ఐడియా లేదు అనేసి చెప్పిండే. సో మనం ఇప్పుడు వేములవాడ హిస్టరీ అనేసి, ద హిస్టరీ ఆఫ్ వేములవాడ అనేసి, దే వాజ్ అ హిస్టారియన్ కాల్డ్ బిఎస్ శాస్త్రి. He specifically wrote about the history of Vemulavada, not the history of Vemulavada Rajarajeshwara temple or anything. History of Vemulavada ఒక్క పుస్తకంలో మనకి ఏం ఎక్సెప్ట్స్ ఈ గుడికి సంబంధించిన దొరుకుతాయి అంటే, దాట్ ఔరంగాబాద్ నుంచి మేబీ డ్యూరింగ్ ద కుతుబ్ షాహీ టైమ్స్, ఆ టైంలో
స్పెసిఫిక్ గా కూడా ఆయన Okay. చెప్పరు పాసిబిలిటీ. అక్కడి నుంచి ఔరంగాబాద్ నుంచి ఒక ఇలాంటి ముస్లిం వన్ ఆఫ్ ద ఇన్వేడర్స్ అక్కడి నుంచి వేములవాడకి వచ్చి అక్కడ నీలలోహిత శివలింగాన్ని డెసిక్రేట్ చేశారు. Okay. చాలా హారబుల్ గా Yes, yes. చేశారు. చేసేస్తే అక్కడ భక్తులే ఆవేశంలో కోపం కోపంతో, వచ్చేసి చంపేశారు అనేసి ఆయన రాసుకుని వచ్చారు. కానీ మన భారతదేశంలో హేజియోగ్రఫీ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మేం చేసాము అని ఎప్పుడు చెప్పుకోరు భక్తులు. శివుడే వచ్చి చేశారు అనేసి అలా చెప్పుకుంటారు. దట్స్ ద మిథిసిజం, Yes. మిథికల్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది ఒక ఈవెంట్ గురించి. సో అలా మన వాళ్ళు చెప్పుకొని వచ్చారు, శివుడు వచ్చి చంపేశారు. కానీ అక్కడ డివోటీస్ చంపారనేసి బిఎస్ శాస్త్రి గారి బుక్లో ఉంది. ఇప్పుడు ఈ ముస్లిం సైడ్ వాళ్ళు ఏమంటారు, ఇస్లామిక్ పర్సన్ శివునికి ఫ్రెండ్ భక్తుడు. ఇది మనం అయ్యప్ప స్వామి ఫ్రెండ్ వావర్ స్వామి అనేసి వింటాం కదా, అలా ఫ్రెండ్. ఆయన ఫ్రెండ్, ఆయన భక్తుడు ఏదో అనేసి ఆయన టైగర్ మీద, బాగ్ మీద సవార్ కూర్చొని వస్తే ఆయన అక్కడే చనిపోతే శివుడే ఇక్కడ కట్టుమన్నారు అనేసి వీళ్ళ స్టోరీ. మన వాళ్ళ స్టోరీ ఏముంది, లేదు శివుడే శివుని భక్తు అనేసి ఆయన ప్రధాన అర్చక స్వామి ఎవరు ఉన్నారో శివుని భక్తుండు ఉండే ఆయన. అరే శివుని భక్తుడు ఉంటే ఆయన మరి శివుని నామాలు పెట్టుకొని ఆయన ఎందుకు పేరు మార్చుకొని నయనార్స్ లాగా ఏమైనా పాటలు పాడి హిందూలాగా ఎందుకు చనిపోలేదు ఆయనది, అలా టూమ్ ఎందుకు ఉంది? ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి ఒకటే ఉంటుంది, ఏమంటే ఇది కమ్యూనల్ హార్మనీకి ఒక ఇట్స్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కమ్యూనల్ హార్మనీ. కానీ అది కాదండి. ఇప్పుడు ఆ సేమ్ బుక్లో హిస్టరీ ఆఫ్ వేములవాడలో బిఎస్ శాస్త్రి గారు ఏం రాశారు అంటే, ఆ టైంలో హిందూస్ మీద ఎంత ప్రెషర్ ఉండే బికాస్ ఆఫ్ ద ఇస్లామిక్, ద కుతుబ్ షాహీ అండ్ ఆల్ దోస్ రూలర్స్ కి ఇక్కడ దర్గా కావాల్సుకుని మీకు ఒక రిమైండర్ లాగా మేము పెడతాం. ఓకే, ఈ దర్గా కట్టనీయకపోతే గుడి మొత్తం పలగొడతాం. సో ఇట్ వాస్ ద హిందూస్ ఆన్ అవర్ సైడ్ హూ ట్రై టు కాంప్రమైజ్ బికాస్ we are basically as సనాతన ధర్మ, మనది కల్చరల్ కంటిన్యూటీ ఆ విగ్రహాన్నే పట్టే ఉంది. ది ఐడల్ ఇస్ ద సింబల్ ఆఫ్ కల్చరల్ కంటిన్యూటీ ఆఫ్ సనాతన ధర్మ. అది లేకపోయిందంటే మనం లేము, హిందూయిజం ఎప్పుడో వెళ్ళిపోయేది. సో ఆ నీలలోహిత స్వామిని రక్షించుకోవడానికి, కాపాడడానికి, ఆ గుడిని కాపాడడానికి సరే అని కాంప్రమైజ్కి చేరి ఆ బాగ్ సవార్ హజరత్ బాబా దర్గాని ఉండనిచ్చారు. ఇట్ వాజ్ అ కాంప్రమైజ్. దిస్ ఈస్ ద థింగ్ విచ్ ఇస్ రిటన్. కానీ దీనికి ఇలాంటి శాస్త్ర ప్రమాణాలు ఎక్కువ లేవు. మన వాళ్ళు ఆయన భక్తుడు అనేసి వెళ్ళిపోతారు, ఆయన అక్కడ వెళ్తే మంచిగా జరుగుతుంది, దిష్టి, వాళ్ళకి ఇది తెలీదు. ఫస్ట్ ఆయన వచ్చిండు అది పలగొట్టడానికే, విగ్రహాలు ధ్వంసం చేయనికే. మీరు ఇంతే, మీరు మా కాలు కిందనే ఉండాలి, అది గుర్తు చేయనికి. అది కొంచెం హారబుల్ గా ఉంటది కదా, అదంతా డిమాలు అది చేసినప్పుడు, ఆ ధ్వంసం చేసినప్పుడు కూడా. అవును, మూత్ర విసర్జన చేశారు అనేసి ఒరిజినల్ గా ఉంది. ఏదో శివరాత్రి రోజు భక్తులు పూజ చేసుకుంటుంటే అభిషేకాలు జరిగేటప్పుడు కావాల్సుకునే తను వచ్చి మూత్ర విసర్జన చేస్తే అక్కడ ఆవేశంలో ఆగ్రహంలో దే జస్ట్ కిల్ హిమ్. ఇది ఒరిజినల్ మన వాళ్ళు కొందరు చెప్పే, చాలా వెరీ లైక్ 1% వాళ్ళు చెప్పే స్టోరీ. కానీ ఇది ఇండియా మొత్తంలో చూస్తే ఇదే ఉంది స్టోరీ. వాళ్ళు వచ్చారు పలగొట్టనికే, కానీ మొత్తం పలగొట్టాలా లేకపోతే ఈ చంపిన వాడిని ఇక్కడే పాతి పెట్టాలి అనేసి వాళ్ళు కాంప్రమైజ్కి రీచ్ అయ్యేవాళ్ళు. ద సేమ్ స్టోరీస్ దేర్ ఇన్ జోగులాంబ అమ్మవారి టెంపుల్. అదే మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఎంత యూనిక్ టెంపుల్ అది, ఎంత యూనిక్ టెంపుల్. అమ్మవారు with the scorpion, the lizard, the toad, and we see her as an old lady. Yes. Very ugra in all her glory. అక్కడ దర్గాలు కంటిన్యూస్ గా ఉన్నాయి. ఇక్కడ వేములవాడలో ఒకటి ఉందంటే అక్కడ ఎన్నో మాస్క్ ఉంది, దర్గాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ కూడా ముస్లిమ్స్ ఎవరు రారండి.
మళ్ళీ హిందువులే పోతారు. కాశీలో కొద్దిగా డిఫరెంట్ ఉందండి. లాస్ట్ టైం ఐ చెక్, కాశీలో ఫ్రైడే రోజు కష్టపడి ఒక 20-30 మంది రావాలి. ఇప్పుడు ఈ మనం రీక్లెయిమ్ టెంపుల్స్ ఎలా స్టార్ట్ చేసామో, అయోధ్యకే బాద్ మథురా కాశీ బాకీ హై అని, అది స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు ఫ్రైడే కావాల్సుకుని వస్తున్నారు. కానీ తెలంగాణలో అది కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఎవరు హిందువులు తప్ప ఇంకెవరు రారు అక్కడ. ఒక హిందూ గుడిలోకి మీరు రావడం అంటే మీరు మీ అల్లాని, మీ ప్రవక్తని మీరు అవమానం చేసినట్టు. మీరు చాలా అవమానం చేస్తున్నారు, షిర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు వస్తారండి? కనీసం వాళ్ళకి ఆ జ్ఞానమైనా ఉంది, మాకు పాపం తగులుతుంది ఇక్కడ వీళ్ళ గుడిలకి వస్తే అనేసి. కానీ మన వాళ్ళకి అలా సేమ్ టైం మన వాళ్ళకు కూడా ఉండాలి కదా. లేదు మన వాళ్ళకు మనకున్నాయి కదా, మరి అలా ఎందుకు? లేదండి కల్పన గారు, మీరు చూడండి ఆ అయ్యప్ప దీక్ష ఎంత నిష్ఠగా 41 days అంత కష్టపడి చేస్తారు. కనీసం ఎవరైనా చనిపోయారంటే ఆ విషయం విన్నా కూడా వాళ్ళు వెళ్ళి స్నానం చేస్తారు. అంత శుచిమడి పెట్టుకునే వాళ్ళు. మీరు మళ్ళీ అక్కడ గ్రేవ్ యార్డ్కి ఎలా వెళ్తారు? ఒక చనిపోయిన వ్యక్తి ఉన్నాడు దాని లోపల, ఎలా వెళ్తారు మీరు? సో మీరు అంత దీక్షలో ఉండి అంత సాధన చేసిన తర్వాత మీది మొత్తం పోయినట్టే కదండి. అంటే ఈ హిస్టరీ తెలియక జరుగుతుందా ఇదంతా? చరిత్ర తెలియక? అంటే ఇది ఒక ఆచారం లాగా అయిపోయింది వాళ్ళకి. అంటే అతను అయ్యప్ప స్నేహితుడు కాబట్టి అలా వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ అనేసి అంటారు. కానీ అక్కడ టైం లైన్స్ వేరేగా ఉంటాయి, హిస్టారికల్ డేట్స్ అండ్ టైం లైన్స్ వేరేగా ఉంటాయి. కానీ అలా ఇప్పుడు ఇక్కడ కూడా వేములవాడలో కూడా ఆయన శివునికి ఫ్రెండ్, భక్తుడు అంటారు. పరమ భక్తుడు. ఇప్పుడు జోగులాంబ అమ్మవారిది నాకు తెలీదు, కానీ అపేరెంట్లీ వాజ్ అ పెహల్వాన్. సమ్ పెహల్వాన్ కేమ్ టు బ్రేక్ ద అక్కడ ఉండే ఆ బ్రహ్మలింగాలు అవన్నీ పలగొట్టనీకే వచ్చిండు అలా అంటారు. కానీ మన హిందూస్ ఇలా ఎందుకు చేస్తున్నారంటే నాకు గుర్తొచ్చింది కల్పన గారు. దర్ ఇస్ అ వెరీ గుడ్ బుక్, ఇట్స్ అ మస్ట్ రీడ్ ఫర్ ఆల్ హిందూస్ బై డాక్టర్ రజత్ మిత్రా, సైకాట్రిస్ట్. ఆయన ద ఇన్ఫిడెల్ నెక్స్ట్ డోర్ అనేసి. ఆయన ఒక వర్డ్ యూస్ చేస్తారు, ట్రాన్స్ జనరేషనల్ ట్రామా. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం, మన సనాతన ధర్మ ఇప్పుడు దాకా ఉంది, అలాగే మనం ఫాలో అవుతున్నాం. కులం ఏమన్నా ఉండనియండి, మనం సనాతన ధర్మంలోనే ఉన్నాం. ఎందుకంటే ఆ విగ్రహాల మనకి ఆ వాల్యూ, ఆ కల్చరల్ కంటిన్యూటీ ఆ విగ్రహాల వల్ల, గుడిల వల్ల కంటిన్యూ అయితేనే ఉంది. కానీ ఈ ట్రాన్స్ జనరేషనల్ ట్రామా ఏది మన పూర్వీకులు భరించారో అది ఇప్పటికీ మనలో ఉంది. అది మనం గుడికి వెళ్తాం, మనకి ఒక రిమైండర్, మన పూర్వీకులతో ఇది అయ్యింది అనేసి అక్కడ దర్గా ఉంది. అది ఎప్పటికీ పోదు. ఆ దర్గాలు చూసినప్పుడల్లా మనకి గుర్తు రావాలి, అరే మన పూర్వీకులని కావాల్సుకుని వీళ్ళు ఇలా చిన్న చూపు కింద చిన్నగా చూపించడానికి దర్గా మన పవిత్రమైన గుడిలో కట్టారు. సో దీస్ ఆర్ రిమైండర్స్ ఆఫ్ ద హ్యూమిలియేషన్, ఆఫ్ ద ట్రామా. సో అది ట్రాన్స్ జనరేషనల్ ట్రామా కంటిన్యూటీ కోసం వాళ్ళు చేసిన చిహ్నాలు. వాళ్ళు అంటే వెళ్ళి దర్శించుకోవాలని కాదు, ఈ చరిత్ర తెలియక కూడా దర్శించుకుంటారేమో అనిపిస్తుంది కొందరు. లేదు, వాళ్ళకి ఒక మైండ్లో పెట్టేశారు, మీకు దిష్టి తగిలితే అక్కడ వెళ్తే మీ చిన్నపిల్లల దిష్టి వాళ్ళు తీయగలుగుతారు. అవునవును. అక్కడ దేవుడి ఫ్రెండ్, సో దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆయన ఫ్రెండ్ ని కూడా మీరు వెళ్ళి దర్శించుకోవాలి. అలా వాళ్ళ మైండ్ లో బ్రెయిన్ వాష్ అది ఆచారం లాగా కంటిన్యూ అవుతా ఉంది. కానీ లోపల మీరు వెళ్ళి అడిగితే డెప్త్ లో మీరు చూస్తే ఇది మీ పూర్వీకులు జగాలో కూడా ఇదే ఉండే, ఇప్పటికీ మీరు ఇంతే, మీ గుడిళ్ళలో కూడా మేము ఉంటాం. సో ఇట్ ఈస్ జస్ట్ అ వే ఆఫ్ పుట్టింగ్ అస్ ఇన్ అవర్ ఓన్ ప్లేసెస్ బై హ్యావింగ్ అ దర్గా ఓవర్ దేర్. ఎందుకంటే మనం డెడ్ బాడీ మనకి తెలిసిన వాళ్ళు, మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ డెడ్ బాడీ ఇంట్లోకి వస్తే మనం అంతా స్నానం 1 year వరకు we don't go to temples in some families. festivals కూడా చేస్తారు. రైట్. సో కావాల్సుకొని మన అతి పవిత్రమైన అనుకునే గుడిలో పుణ్యక్షేత్రాలు వాళ్ళు దర్గా కట్టించి అలా పెట్టారు. సో ఇది ఇండియాలో అక్రాస్ ఉంటాయి. దీనికి విరుగుడు మన హిందువులకి జ్ఞానం ఉండాలండి. ఎందుకంటే మీరు చూడండి, వేములవాడ ఆ కొండగట్టు ఆ చుట్టుపక్కల ఉండే ప్రదేశాల్లో ఎంత రెవెన్యూ వస్తుందండి. ఎండోమెంట్స్ కింద ఉంటుంది ఇవన్నీ, చాలా చాలా డబ్బులు వస్తాయి.
ఎంతో తండాలు ఆక్సిన్ని అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేపించడం అక్కడ ఆచారం వేములవాడలో. చాలా డబ్బులు ఉంది అక్కడ. ఆ దర్గా అక్కడ ఉందంటే ఎంతమంది ఇక్కడ గుడికి వస్తారో అంతమంది అక్కడ వెళ్తారు. ఎంతో కొంత ఆ అబ్బాయి చేతిలో కూడా పెడతారు, ఆ హుండీలో కూడా వేస్తారు. ఎంత ఆదాయం. లాస్ట్ ఇయర్ 2024లో there was a fight between 2 factions, Muslim factions about the దర్గా. ఎంత డబ్బు ఉందండి అక్కడ రెవెన్యూ కోసం. ఒక్క ఫ్యాక్షన్ ఏమంటది, లేదు ఇది మా పూర్వీకులది, వీళ్ళంటారు లేదు ఇది మా పూర్వీకులది. వాళ్ళిద్దరు కొట్లాట చేసుకుంటే వేములవాడ పోలీస్ వచ్చేసి ఆ దర్గాని లాక్ చేసి ఎన్నో నెలలు లాక్ చేయబడి ఉంది అండ్ అది కోర్టుకి వెళ్ళింది. ఎవరు ముస్లిమ్స్ దారు అక్కడ, కానీ పైసలు ఇచ్చేది మన వాళ్ళు హిందువులు కాబట్టి ఖజానా. సో అక్కడ కోర్టులో కూడా కేసు నడుస్తుంది. 2 ముస్లిం ఫ్యాక్షన్స్ దాని గురించి కొట్లాడుతున్నారు. అది పాపం మన వాళ్ళు ఎవరో మాట్లాడితే మాత్రం జైల్లోకి వెళ్ళిపోతారు. జైల్లోకి వెళ్తారు. థ్యాంక్ యూ ప్రేరణజీ. థ్యాంక్ యూ చాలా విషయాలు చాలా చక్కగా. థ్యాంక్ యూ. నమస్కారం.